హాయ్ అండి, ఇప్పుడే దూరదర్శన్ మూవీ అయితే చూసొస్తున్నాను. ఇది మనకి ప్రైమ్ లో తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. మూవీ అంతా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తీసారండి. యాక్టర్స్ కూడా చాలా కొత్త వాళ్ళు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే 90s లో మన విలేజ్ లో జరిగే ఒక ఇంటర్ కాస్ట్ లవ్ స్టోరీ అండి. అప్పట్లో టీవీలు ఎక్కువగా ఉండేవి కాదు కదండి, ఒకరింట్లో లేకపోతే ఇద్దరి ఇళ్లలో అలా ఉండేవి. సో టీవీ చూడడానికి ఊరు మొత్తం అయితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవి. అక్కడే మన హీరో హీరోయిన్ కూడా కలిసేవాళ్ళు. అందుకే ఈ మూవీకి దూరదర్శన్ అనేది పేరు పెట్టారు. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే మన ఎర్లీ 2000s లో ఉదయ్ కిరణ్ గారు, నితిన్ గారు మూవీస్ ఉండేవి కదా, సరిగా కానీ తీసుంటే ఈ మూవీ కూడా సేమ్ అదే ఫీల్ వచ్చుండేదండి. దీంట్లో హీరో కంటే హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళైతే అసలు జీవిచ్చేసారండి. సినిమా అసలు బాగా పండింది అని అంటే సగం ఆయన వల్ల అయితే చెప్పుకోవచ్చు. ఎండింగ్ క్లైమాక్స్ అయితే ఆయన వల్ల అద్దిరిపోయింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయండి. దీంట్లో హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. జనరల్ గా లవ్ స్టోరీస్ అంటే ఫ్రెష్ ఫేసెస్ కొంచెం బాగా అట్రాక్ట్ చేస్తాయి క్యారెక్టర్స్, బట్ నాకైతే అసలు ఏమీ అనిపించలేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. స్టోరీ కూడా నేను చెప్పాను కదా, ఎర్లీ 2000 లాగా చాలా రొటీన్ స్టోరీ లాగా అయితే అనిపిస్తుంది. అక్కడక్కడ ల్యాగ్ అని కూడా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే టైం పాస్ కోసం అయితే ఒకసారి చూడొచ్చండి ఈ మూవీ, లేదంటే లైట్ తీసుకోండి. ఇది నా సైడ్ నుంచి 60% రికమెండెడ్ యాజ్ ఎ రెగ్యులర్ లవ్ స్టోరీ. మీలో ఈ మూవీ ఎవరైనా చూసుంటే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలానే మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.